పరకాల నియోజకవర్గం తమదేనన్నారు మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్. రేవూరి ప్రకాష్ రెడ్డిని తామే గెలిపించామని, రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి రావాలని కూడా తామే కోరుకున్నామని చెప్పారు. కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆరోపించారు. పరకాల ప్రజలు కొండా కుటుంబానికి అండగా ఉన్నారని స్పష్టం చేస్తున్న మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్తో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ గారు కూతురు ఈరోజు సంచలనమైన ఆరోపణలు చేశారు. ఏకంగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ, ముఖ్యమంత్రి కుటుంబంపై టార్గెట్ చేస్తూ, ముఖ్యంగా పరకాల ఎమ్మెల్యేని కూడా టార్గెట్ చేస్తూ చాలా సంచలనమైన ఆరోపణలు చేశారు. ఇప్పుడు మన దగ్గర కొండా సుస్మితా పటేల్ ఉన్నారు. చెప్పండి మేడం, అసలు ఏంది మీ ఆవేశం వెనుక కారణం ఏంటి? ఏం లేదండి, నిన్న పరకాల్లో మొన్న జరిగిన దాంట్లో వచ్చి రేవంత్ ప్రకాష్ రెడ్డి గారిని గెలిపించండి అని చెప్పి కోరటం జరిగింది. అది యాక్చువల్లీ మా సీట్ అని అందరికీ తెలిసిన విషయం. అది రేవంత్ ప్రకాష్ రెడ్డి అంటే పరకాలకి తెలియదు, పరకాల అంటే రేవంత్ ప్రకాష్ రెడ్డికి తెలియని టైంలో కొండమురళి పోయి అక్కడ గెలిపించడం జరిగింది. అలాంటి కొండమురళి దగ్గరకు వచ్చి ఫస్ట్ పీసీసీ ప్రెసిడెంట్గా ఆయన చేయటము మా అమ్మనే చెప్పటం జరిగింది, ఢిల్లీలో కూడా చెప్పటం జరిగింది. అట్లాంటప్పుడు వచ్చినప్పుడు మా నాన్న దగ్గరకు వచ్చి 38 సీట్లు వచ్చినా అప్పుడు ఇంకా కాంగ్రెస్ వేవ్ లేకుండే, టీఆర్ఎస్ వేవ్ నడుస్తుండే. అప్పుడు ఏమన్నాడంటే 38 సీట్లు వచ్చినా కూడా నీకు ఎమ్మెల్సీ ఇస్తాం మురళన్న అని అన్నాడు. కానీ ఇప్పటి వరకు అట్లీస్ట్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా ఒక బీసీ నేతని అనగదొక్కే ప్రయత్నంగా, మమ్మల్ని కూడా అనగదొక్కే ప్రయత్నంగా ఈరోజు ఆయన కమెంట్స్ చేయటం జరిగింది. దానికి కౌంటర్ చేయడానికి నేను చేయటం జరిగింది. అదేవిధంగా పరకాల విషయంలో కూడా మీరు డైరెక్ట్ రేవూరి ప్రకాష్ రెడ్డిని టార్గెట్ చేశారు. అదే అండి, ఎందుకంటే ఆయన చెప్పారు కాబట్టి రేవంత్ ప్రకాష్ రెడ్డిని టార్గెట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే రేవంత్ ప్రకాష్ రెడ్డి ఇక్కడికి వచ్చినప్పుడు ఏం మాట్లాడాడు అంటే, మీ ఒక్కసారికే నేను నించుంటాను, ఎందుకంటే నాకు చేత కాదు, నేను చేయలేను, తర్వాత మీరే తీసుకోండి కాన్స్టిట్యున్సీ అని ఆయన చెప్పడం జరిగింది ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు. కానీ మళ్ళీ ఎట్లా ఆయన నించుంటాడు అని చెప్పి సీఎం చెప్పడం అనేది హాస్యాస్పదంగా అనిపించింది. మరి వేం నరేందర్ రెడ్డి సలహాదారుడిగా ఉండి ఏం సలహాలు ఇచ్చిండో చెప్పాలి అని చెప్పి నేను కూడా కోరుతున్నా. ఆయన సలహాలు ఈయన ఏమి నెరవేర్చిండు, ప్రజల దగ్గరికి ఏం పోయినాయి అనేది ఒకసారి చెప్తే తెలుస్తుంది. ఆయన చెప్పే సలహాలు ఏముంటాయి, భూ కబ్జాలు ఇట్లాంటి సలహాలు ఉంటాయి అని నేను చెప్పదలుచు. మీరు ఎక్కడైనా కూడా అంటే నేను ఇప్పటి వరకు అయితే కేవలం ఒక 200 కోట్ల స్కామ్ మాత్రమే చెప్పిన, ఎక్కడన్నా నన్ను కనుక మళ్ళీ ఇబ్బంది పెడితే అంతకంటే ఎక్కువ కౌంటర్ ఇస్తాను ఏంటి? అదే అండి, వాళ్ళ కుటుంబ పాలనలో ఏమేం జరుగుతున్నాయి అనేటి అన్ని బయట పెడతా అని చెప్పాను. ఒక రాష్ట్ర మంత్రి కూతురుగా ఉన్నారు, మీరు గారాల పట్టిగా చిట్టిక్క అని కూడా నియోజకవర్గంలో పిలుస్తారు కదా, మీరు ఒక రాష్ట్ర మంత్రిగా ఉండి డైరెక్ట్ సీఎంని అటాక్ చేయడం వెనుక మీ ధైర్యం ఏంటి? మా నాన్న నన్ను అట్లా పెంచినారండి, నేను అట్లా పెరిగిన. ఏదైనా నిజం నిక్కచ్చిగా మాట్లాడడం అనేది నాకు అలవాటు. అది మా అమ్మ భావాలు మా నాన్న భావాలు వేరే ఉండొచ్చు, నా భావాలు వేరే. సో నేను ఇలాగే ఉంటా. టార్గెట్ పరకాలి అంటారా? ఆబ్వియస్లీ టార్గెట్ పరకాలి. ఎందుకు అని అంటే నాకు పదవికాంక్ష ఉండి పోవట్లేదు, పరకాల ప్రజలు అడుగుతున్నారు కాబట్టి నేను వెళ్తున్నాను. ఇది సుస్మిత గారు చెప్తున్నారు. మాకు ప్రజల బలం ఉంది, నాకు మా అమ్మ నాన్నల కంటే ఓపిక మాత్రం లేదు కాబట్టి నేను కొన్ని విషయాలు గత కొన్ని రోజులుగా చూస్తున్నాను కాబట్టి, మా నాన్నకు జరిగిన అన్యాయం కానీ ఇతర బీసీలో జరుగుతున్న అన్యాయం చేయబట్టి ఈ విధంగా మాట్లాడానని సుస్మిత చెప్తున్నారు. వీడియో జస్ట్ చిన్నామర్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, వరంగల్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.